పేదవాడి ప్రయోజనం చేసిన ఏ ఒక్కరినైనా సరే గౌరవించాలి. ఎందుకంటే పేదవాడి శ్రమతోనే అందరం బ్రతుకుతున్నాం. వాళ్ళ కష్టంతోనే మనం అందరం బతుకుతున్నాం. మనం ఒక బిల్డింగ్ నిర్మించుకోలేం, కట్టుకోలేం. డబ్బులిస్తే పేదవాడొచ్చి కడుతున్నాడు. వాడు ఆ ఇంట్లో ఉండట్లేదు. వాడు మళ్ళీ అద్దెకో పేదరికపు గుడిసెలోనో ఉంటున్నాడు. మనం ఈ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నామంటే అతని కష్టం. అది గుర్తుపెట్టుకోవాలి. మనము కష్టపడి డబ్బులు సంపాదిస్తేనే వస్తుంది. శారీరక శ్రమ మనం చేయలేకపోతున్నాం. శారీరక శ్రమ చేసే పేదవాడు. అతను 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఓపిక అయిపోతుంది. ఆ పైన ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే అతనికి అంతో ఎంతో ప్రయోజనాలు ప్రభుత్వం ఇవ్వకపోతే శాంతం మానవ జీవితమే అర్ధరహితం. అలాంటి సందర్భంలోనే పేదవాడికి విద్య ఇచ్చినా, వైద్యం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా మంచిదే అన్నది నేను 1,00,000 సార్లు చెప్తాను. ఈ సమాజం బ్రతికేది పేదవాడి యొక్క స్వేదం మీద. ఆ స్వేదాన్ని తక్కువగా అంచనా వేస్తే తప్పు. అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ ఇదివరకు తమిళనాడులో స్టాలిన్ తీసుకొచ్చాడు. అంతకుముందు మధ్యాహ్న భోజనం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఉదయం పూట టిఫిన్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది. రోజుకు ఒక రకం టిఫిన్ అక్కడ. ఆ తర్వాతన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ ఎవరైనా పెడతారా అని చూసుకుని అప్పట్లో నేను మాట్లాడాను కూడా. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఒక మంచి నిర్ణయం చేసింది. రోజుకొకటి చొప్పున టిఫిన్ అల్పాహారం పొద్దున్నే ఇంటికి కడుపు నిండా తిండి కోసం స్కూళ్ళకి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం స్కూళ్ళకి పంపించిన రోజులున్నాయి. ఏది అమ్మ ఒడి లాంటి వాటి ద్వారా ఆంధ్రాలో. ఇప్పుడు తెలంగాణలో 800,00,00,000 సొంత ఖర్చు పెట్టి ప్రభుత్వం వైపు నుంచి ఆళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయడం అనేది మంచి పరిణామం. రోజుకి ఒక్కొక్క రకం టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉండటం అన్నది ఆ పేదల ఆశీస్సులు ఖచ్చితంగా రేవంత్‌కుంటాయి.